హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో బ్యాటరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో కొన్ని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీ, ఇంకా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ, ఇంకా ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ, ఇంకా డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ, ఇంకా ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ. సో ఈ టాపిక్స్ అన్ని నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లోని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీ అన్నమాట. సో బ్యాటరీ ఛార్జింగ్ అనేది మనకి టైపికల్ గా 3 or 4 మెయిన్ స్టేజెస్ లో డివైడ్ అయింది, అంటే బ్యాటరీ ఇంకా ఛార్జర్ డిపెండెన్సీ మీద. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బల్క్ ఛార్జ్, అంటే కాన్స్టాంట్ కరెంట్ స్టేజ్ అన్నమాట. సో ఈ ఛార్జ్ ఏం చేస్తుందంటే ఈ ఛార్జర్ అనేది కాన్స్టాంట్ కరెంట్ ని సప్లై చేస్తుంది అనమాట బ్యాటరీకి. సో బ్యాటరీ వోల్టేజ్ అనేది స్టడీగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్టేజ్ అనేది 80% ఆఫ్ టోటల్ ఛార్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే క్విక్ గా ఛార్జ్ అవ్వడం అనమాట, బ్యాటరీ ఎలాంటి ఓవర్ హీట్ అవ్వకుండా. సో ఇవి వచ్చేసి మనము ఈ బ్యాటరీ టైప్స్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ బల్క్ ఛార్జ్ కాన్స్టాంట్ కరెంట్ స్టేజ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి లెడ్ యాసిడ్, లిథియం అయాన్, ఇంకా నికిల్, మెటల్ హైడ్రైడ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అబ్జార్ప్షన్ ఛార్జ్, కాన్స్టాంట్ వోల్టేజ్ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఛార్జర్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట టు కాన్స్టాంట్ వోల్టేజ్ మోడ్ లోకి. సో కరెంట్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది అనమాట యాజ్ బ్యాటరీ అనేది ఫిల్ అయ్యాక. సో ఈ స్టేజ్ అనేది రిమైనింగ్ 20% ఆఫ్ కెపాసిటీని ఛార్జ్ చేసేస్తుంది. ఇంకా ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే బ్యాటరీ అనేది ఫుల్లీ ఛార్జ్ అయినట్టు ఎన్ష్యూర్ చేస్తుంది, అంటే ఎలాంటి ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే లెడ్ యాసిడ్ ఇంకా లిథియం అయాన్ అనమాట, విత్ ఏ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లోట్ ఛార్జ్, మెయింటెనెన్స్ ఆఫ్ ట్రికిల్ స్టేజ్ కూడా అంటాము. సో ఇక్కడ ఛార్జర్ ఏం చేస్తుందంటే వెరీ స్మాల్ కరెంట్ ని సప్లై చేస్తుంది అనమాట, ఏంటంటే జస్ట్ బ్యాటరీ ఫుల్ అవ్వడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్లోట్ ఛార్జ్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట, బ్యాటరీ అనేది సెల్ఫ్ డిశ్చార్జ్ అవ్వకుండా. ఇంకా ఏంటంటే మనము స్టాండ్ బై సిస్టమ్స్ లైక్ యూపీఎస్ ఇంకా ఎమర్జెన్సీ లైట్స్ లో యూజ్ చేస్తాము. సో ఇవేంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇన్ బ్యాకప్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో మీకు అర్థమైంది కదా వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ. సో షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఆఫ్ బ్యాటరీ అనేవి డైరెక్ట్ గా లో ఆర్ నో రెసిస్టెన్స్ కి కనెక్ట్ అయినప్పుడు జరుగుతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే హ్యూజ్ కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది. సో దీని వల్ల బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవుతుంది, ఇంకా ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇంకా ఏంటంటే ఫైర్ ని కాజ్ చేస్తారు, ఎక్స్ప్లోషన్, అంటే ఎస్పెషల్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ సర్క్యూట్ ఆర్ లోడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు అవసరం? ఎందుకంటే బ్యాటరీ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడానికి, ఇంకా ఏంటంటే యూజర్స్ మనకి ప్రొటెక్ట్ చేయడానికి అనమాట, ఇంకా డివైజెస్ ని కూడా. సో సేఫ్టీ ఇంకా రియలబిలిటీ, బ్యాటరీ యొక్క సేఫ్టీ అండ్ రియలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. సో ఈ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్యూజ్. సో ఇది ఏంటంటే ఒక సింపుల్ వన్ టైం ప్రొటెక్షన్ అనమాట. ఒకవేళ మనకు కరెంట్ అనేది టూ హై అయిపోతే ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అయిపోయి సర్క్యూట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ఫ్యూజ్ అనేది బ్లోయింగ్ అయిపోయాక మనము రీప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పీటీసీ థర్మిస్టర్, అంటే రీసెట్టబుల్ ఫ్యూజ్ అనమాట. సో ఇది ఫ్యూజ్ లాగే యాక్ట్ అవుతుంది, ఏంటంటే దాని ద్వారా అదే రీసెట్ చేసుకుంటుంది అనమాట కూలింగ్ డౌన్ అయ్యాక. సో రెసిస్టెన్స్ అనేది ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే కరెంట్ అనేది టూ హై అయినప్పుడు. సో ఇది ఏం చేస్తుందంటే కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా బ్యాటరీని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో స్మార్ట్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట ఈ లిథియం అయాన్ ఇంకా లిథియం బ్యాటరీస్ లో. సో ఇవి ఏంటంటే ఓవర్ కరెంట్ ని డిటెక్ట్ చేస్తాయి, ఇంకా షార్ట్ సర్క్యూట్ ని డిటెక్ట్ చేస్తాయి. ఇన్స్టాంట్ గా ఏంటంటే ఇవి బ్యాటరీ నుంచి డిస్కనెక్ట్ అవుతాయి అనమాట యూజింగ్ మాస్ఫెట్స్ ఆర్ రిలేస్. సో నెక్స్ట్ ఏంటంటే కరెంట్ లిమిటింగ్ సర్క్యూట్. ఇదేంటంటే కరెంట్ యొక్క ఫ్లో ని లిమిట్ చేస్తుంది అనమాట మనకి బ్యాటరీ నుంచి యూజింగ్ రెసిస్టర్స్ ఆర్ కరెంట్ లిమిటింగ్ ఐసీస్ తో. ఇంకా ఏంటంటే ఈ షార్ట్ సర్క్యూట్ ఆర్ ఓవర్లోడ్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్సెసివ్ కరెంట్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ కరెంట్ లిమిటింగ్ సర్క్యూట్ అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ. సో ఓవర్లోడ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే బ్యాటరీ అనేది మోర్ కరెంట్ సప్లై చేసినప్పుడు, అంటే దాని యొక్క రేటెడ్ కంటే ఎక్కువ కరెంట్ అనేది సప్లై చేసినప్పుడు జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఫాల్ట్ ఆర్ డ్యామేజ్డ్ లోడ్ ఉన్నప్పుడు, ఇంకా టూ మెనీ డివైజెస్ అనేవి కనెక్ట్ అయినప్పుడు, ఇంకా ఏంటంటే కాంపోనెంట్స్ అనేవి షార్టెడ్ అయినప్పుడు అనమాట ఎక్సెసివ్ కరెంట్ ని తీసుకుంటాయి.
సో ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు అవసరం? ఎందుకంటే బ్యాటరీ అనేది ఓవర్లోడ్ అయినప్పుడు ఓవర్ హీట్ అవుతుంది, బ్యాటరీ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా ఎక్స్‌ప్లోషన్ అయిపోతుంది, ఇంకా బ్యాటరీ యొక్క లైఫ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఎసెన్షియల్ అనమాట. ఎందుకంటే సేఫ్టీని ఎన్షూర్ చేయడానికి, ఇంకా బ్యాటరీ యొక్క హెల్త్, ఇంకా సిస్టమ్ రియలబిలిటీ కోసం. సో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఎక్సెసివ్ కరెంట్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట బ్యాటరీ నుంచి. ఇది అనేది ఇంకా ఏంటంటే హై కరెంట్ ని సెన్స్ చేస్తుంది, ఇంకా ఇంటరప్టింగ్ ద సర్క్యూట్, ఇంకా రీసెట్టింగ్. సో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యూజ్ అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను, ఇది ఒక సింపుల్ వైర్. ఎప్పుడైతే మనకు కరెంట్ అనేది సేఫ్ లిమిట్ కంటే ఎక్కువ ఫ్లో అయినప్పుడు మెల్ట్ అయిపోతుంది. సో ఇది ఒక వన్ టైం ప్రొటెక్షన్ అన్నమాట. ఇది ఖచ్చితంగా మనం రిప్లేస్ చేయాలి. సో ఇవి వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఇంకా స్మాల్ డీసీ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే పీటీసీ థర్మిస్టర్ అన్నమాట. సో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఈ పీటీసీ థర్మిస్టర్ అనేవి కరెంట్ ని లిమిట్ చేస్తాయి, ఇంకా రీసెట్ అయిపోతాయి అవి. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి రీచార్జబుల్ టాయ్స్, ఇంకా బ్యాటరీ ప్యాక్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ మాస్ఫెట్ ప్లస్ కరెంట్ సెన్సార్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే సెన్సార్ ని యూజ్ చేసుకొని హై కరెంట్స్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మాస్ఫెట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది, ఇంకా బ్యాటరీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ మాస్ఫెట్ ప్లస్ కరెంట్ సెన్సార్ వచ్చేసి మనం లిథియం అయాన్, ఇంకా బ్యాటరీ ప్యాక్స్ లో యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇది ఒక స్మార్ట్ కంట్రోల్ సర్క్యూట్ అన్నమాట. బిల్ట్ ఇన్ లిథియం బ్యాటరీ ప్యాక్స్. ఇది ఏం చేస్తుందంటే ఓవర్లోడ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా ఓవర్ చార్జ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా ఓవర్ డిశ్చార్జ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓవర్లోడ్ నుంచి ఏంటంటే ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. మనం పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్స్, ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డీప్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ అన్నమాట. సో డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ అనేది ఏం చేస్తుందంటే బ్యాటరీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ డిశ్చార్జ్ అవ్వకుండా, దాని యొక్క క్రిటికల్ వోల్టేజ్ లెవెల్ కి బిలో కంటే ఎక్కువ డిశ్చార్జ్ అవ్వకుండా బ్యాటరీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? ఒక కంట్రోల్ సర్క్యూట్ ఆర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బ్యాటరీ వోల్టేజ్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది మినిమం థ్రెషోల్డ్ కంటే ఫాల్ అయినప్పుడు ఇది లోడ్ కి డిస్కనెక్ట్ అయిపోతుంది, లేకపోతే అవుట్పుట్ టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఎలోస్ డిశ్చార్జ్ వెన్ వోల్టేజ్ రిటర్న్స్ టు ఏ సేఫ్ రేంజ్. సో ఇది ఏం చేస్తుందంటే డిశ్చార్జ్ ని ఎలో చేస్తుంది. ఎప్పుడైతే మనకి వోల్టేజ్ అనేది దాని యొక్క సేఫ్ రేంజ్ కి రిటర్న్ అయినప్పుడే మనకి డిశ్చార్జ్ ని ఎలో చేస్తుంది అనమాట. సో ఈ డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ లో వోల్టేజ్ కట్ ఆఫ్ సర్క్యూట్ అనమాట. సో ఏంటంటే కంపరేటర్ ఆర్ మైక్రో కంట్రోలర్స్ ని యూజ్ చేసుకుంటుంది లో వోల్టేజ్ ని డిటెక్ట్ చేయడానికి. సో ఇది ఏంటంటే లోడ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట యూజింగ్ ఏ రిలే ఆర్ మాస్ఫెట్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏంటంటే లిథియం అయాన్ ప్యాక్స్ లో బిల్ట్ ఇన్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క ఈచ్ సెల్ ని మానిటర్ చేస్తుంది, ఇంకా బ్యాటరీని నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట సేఫ్ లిమిట్ తర్వాత. సో నెక్స్ట్ ఏంటంటే సోలార్ చార్జ్ కంట్రోలర్స్ విత్ ఎల్విడి. సో ఎల్విడి అంటే ఏంటంటే లో వోల్టేజ్ డిస్కనెక్ట్ అనమాట. ఇది సోలార్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. ఇందులో మనకి లో వోల్టేజ్ డిస్కనెక్ట్ ఫీచర్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే బ్యాటరీని కట్ ఆఫ్ చేస్తుంది అనమాట లోడ్ నుంచి ఎట్ ఎ ప్రీసెట్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 11 వోల్ట్స్ ఫర్ 12 వోల్ట్స్ ఫర్ బ్యాటరీ అనమాట. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొబైల్ ఫోన్స్. మన యొక్క మొబైల్ ఫోన్స్ అనేవి ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతాయి ఎప్పుడైతే బ్యాటరీ అనేది లో ఉన్నప్పుడు. ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో అరౌండ్ 3.0 వోల్ట్స్ ఫర్ లిథియం బ్యాటరీస్ అనమాట. సో మన మొబైల్ ఫోన్స్ అని మనకి ఇండికేట్ చేస్తే ఎప్పుడైతే బ్యాటరీ అయిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి షట్ డౌన్ అయిపోతాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే డీప్ డిశ్చార్జ్ అనేది ప్రివెంట్ అవుతుంది, డ్యామేజ్ అనేది జరగదు. నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్టర్స్ ఆర్ యూపీఎస్. సో ఒకవేళ బ్యాటరీ డిశ్చార్జ్ అనేది మనకి టూ మచ్ ఉంటే ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే పవర్ ని సప్లై చేయడం స్టాప్ చేసేసి లో బ్యాటరీ అని చూపిస్తుంది అనమాట. మీకు అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్యాటరీ. సో ఓవర్ హీట్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే బ్యాటరీ టెంపరేచర్ అనేది సేఫ్ ఆపరేటింగ్ లిమిట్ కంటే రైజ్ అయినప్పుడు మనకి ఈ ఓవర్ హీటింగ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఛార్జింగ్ ఆర్ డిశ్చార్జింగ్ ఎట్ హై కరెంట్. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి? ఇంకా షార్ట్ సర్క్యూట్ ఆర్ ఓవర్లోడ్ జరిగినప్పుడు, ఇంకా పూర్ వెంటిలేషన్ ఆర్ కూలింగ్ ఉన్నప్పుడు, ఇంకా ఇంటర్నల్ ఫాల్స్, బ్యాటరీలో ఇంటర్నల్ ఫాల్స్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది. సో ఓవర్ హీటింగ్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది అనేది ఫైర్ ఆర్ ఎక్స్ప్లోషన్ అనేది కాజ్ చేస్తుంది, ఎస్పెషల్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ లో. ఇంకా బ్యాటరీ అనేది స్వెల్ అయిపోతుంది, లీకేజ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది లాస్ అయిపోతుంది, ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది.
సో ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అనేది ఒక సేఫ్ సిస్టమ్ అన్నమాట. ఇదేంటంటే బ్యాటరీ యొక్క టెంపరేచర్ ని మానిటర్ చేస్తుంది, ఇంకా ఛార్జింగ్ ఆర్ డిశ్చార్జింగ్ ని స్టాప్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది సేఫ్ లిమిట్ కంటే ఎబో వెళ్ళినప్పుడు, ఇంకా డ్యామేజ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట బ్యాటరీకి ఇంకా సరౌండెడ్ డివైజెస్ కి. సో ఈ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఎలా వర్క్ అవుతుంది? మనం టెంపరేచర్ సెన్సార్ అనేది యూజ్ చేస్తామా. సో ఇది ఏంటంటే మనము బ్యాటరీ దగ్గరలో అన్నా లేకపోతే లోపలన్నా ప్లేస్ చేస్తాము. సో ఇది ఏంటంటే టెంపరేచర్ ని కంటిన్యూస్ గా మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కంట్రోల్ సర్క్యూట్ ఆర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుందంటే టెంపరేచర్ ని ఒక సేఫ్ లిమిట్ తో కంపేర్ చేస్తుంది అనమాట. ఒకవేళ టెంపరేచర్ అనేది ఈ లిమిట్ కంటే గ్రేటర్ గా ఉంటే ఇది ఏమవుతుందంటే లోడ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆర్ ఏం చేస్తుందంటే కూలింగ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట, ఫ్యాన్ ఆర్ లిక్విడ్ కూలింగ్. సో నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ అనేది మనకి నార్మల్ అయిపోతుంది అనమాట వన్స్ అనేది టెంపరేచర్ అనేది సేఫ్ లెవెల్ కంటే డ్రాప్ అయినప్పుడు. సో సిస్టమ్ రిటర్న్స్ టు నార్మల్ వన్స్ టెంపరేచర్ డ్రాప్స్ టు సేఫ్ లెవెల్. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.